Hello everyone, I'm Dr. Soumya Katakam, consultant obstetrician and gynecologist at Miracle Hospital for Women and Children, Hyderabad. ఈ రోజు మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఎప్పుడు స్కాన్ తీసుకోవాలి, ఎన్ని స్కాన్స్ తీసుకోవాలి, అసలు ఎందుకు స్కాన్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసు. పీరియడ్ మిస్ అయ్యాక 15 రోజుల నుంచి నెల రోజుల లోపల ఎర్లీ స్కాన్ అనేది చేస్తాం. ఈ ఎర్లీ స్కాన్ లో మనకి ప్రెగ్నెన్సీ లొకేషన్ అంటే గర్భసంచిలోనే ఉందా, వెరీ రేర్లీ ట్యూబ్ లో కానీ ఇంకా అదర్ లొకేషన్స్ లో ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఆ స్కాన్ లో మనకి గర్భసంచిలోనే ఉందని కన్ఫర్మేషన్ వచ్చాక ఫీటల్ హార్ట్ బీట్ బాగుందా లేదా, ఈ టైమ్స్ ఉండాల్సినంత గ్రోత్ ఉందా లేదా అనేది చూస్తాం. దాని తర్వాత సింగిల్ బేబీనా, ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్ ఉన్నాయా అని కూడా ఆ స్కాన్ లో మనకి తెలుసు. ఎర్లీ స్కాన్ తర్వాత మనం 11 to 13+6 వీక్స్ లో ఎన్టీ స్కాన్ అనేది చేస్తాం. ఈ ఎన్టీ స్కాన్ లో మనకి బేబీ స్పైనల్ కార్డ్ మంచిగా ఫామ్ అయిందా లేదా, బేబీ నెక్ మీద ఒక మెజర్మెంట్ తీసుకుంటాము. దానితో పాటు బేబీ నోస్ ఫామ్ అయిందా లేదా చూస్తాం. ఇది బాగున్న తర్వాత మనకి నెక్స్ట్ స్కాన్ 18 to 22 వీక్స్ మధ్యలో టీఫా స్కాన్ అనేది ఉంటుంది. టీఫా స్కాన్ అనేది మేజర్ అనామలీ స్కాన్. ఈ స్కాన్ లో మనం బేబీ హెడ్ టు టో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చెక్ చేస్తాము అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ మంచిగా ఫామ్ అయిందా లేదా అనేది చూస్తాం. టీఫా స్కాన్ తర్వాత మనము 28 to 32 వీక్స్ లో గ్రోత్ స్కాన్ అనేది చేస్తాం. ఈ గ్రోత్ స్కాన్ లో మనకి బేబీ వెయిట్ ఎంత ఉంది, ఈ వీక్స్ కి రావాల్సినంత గ్రోత్ వచ్చిందా లేదా, లైక్ అంటే ఉమ్మనీరు ఎంత ఉంది అనేది చూస్తాం. ఈ స్కాన్ అయ్యాక మనకి నెక్స్ట్ డాప్లర్ స్కాన్ అనేది ఉంటుంది. ఆ డాప్లర్ స్కాన్ అనేది మనం 34 to 36 మేబీ నియర్ టు డెలివరీ ఉన్నప్పుడు చేస్తాము. ఈ స్కాన్ లో మనకి బేబీ వెయిట్, ఉమ్మనీరు లైకర్ తో పాటు మదర్ నుంచి బేబీకి బ్లడ్ ఫ్లో, బ్లడ్ సప్లై అంత బాగుందా లేదా అనేది ఈ స్కాన్ లో చెక్ చేస్తాం. మోర్ నెంబర్ ఆఫ్ స్కాన్స్. మదర్ కి ఒకవేళ బీపీ ఉంది అంటే కనుక కొన్నిసార్లు డాప్లర్ లో చేంజెస్ వస్తాయి. అట్లా ఉన్నప్పుడు వీ నీడ్ ఫాలో అప్ స్కాన్స్. ఇవన్నీ కూడా హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి డిపెండింగ్ ఆన్ ద రిస్క్ ఫ్యాక్టర్ నెంబర్ ఆఫ్ స్కాన్స్ అనేది చేయడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది సేఫ్ ఫర్ ద బేబీ అండ్ మదర్. నెంబర్ ఆఫ్ స్కాన్స్ చేయించడం వల్ల బేబీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఈ స్కాన్స్ వల్ల మనకి బేబీ గ్రోత్ ఎలా ఉంది, డెలివరీ ఏ టైంలో ప్లాన్ చేయొచ్చు అనే దానికి యూజ్ అవుతుంది. సో ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ 5 స్కాన్స్ అనేది కంపల్సరీగా ప్రెగ్నెన్సీలో చేయించుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.